కార్యక్రమం సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవిత్రమైన పంచదార్ల పుణ్యక్షేత్రంలో అక్రమ తవ్వకాల వల్ల నీటి రంగు కూడా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రమేష్ అంటే కరప్షన్ మ్యాన్ రమేష్ అని అభివర్ణించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పవిత్ర క్షేత్రాల పవిత్రతను దెబ్బతీస్తున్నారని, దేవుడు ఇదంతా చూస్తున్నారని హెచ్చరించారు. ఆ పరమశివుడు మూడో కన్ను తెరిస్తే భస్మం కాక తప్పదని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం ఇంటికి రాకుండా తెచ్చారు అవుతా ఉన్నాయి. సీఎం అంటే ఎవరికి తెలియదు. సీఎం అంటే కరప్షన్ మ్యాన్ ఆయన ఇంటిలోనే అవినీతి పెట్టుకొని మన దగ్గరికి వచ్చాడు. అది మనం గమనించలేదు. ఓట్లేసి గెలిపించారు. ఈ రోజు కొండలు దోచుకోతా ఉన్నాడు. గుళ్ళ లింగాన్ని దోచుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తాము. నిన్న మనం చూసాం. అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుళ్ళ లింగాన్ని రైలేసాడు. అది అయోధ్య రాముంది. ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాము. ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సీఎం రమేష్ గారు మీరు శివుడితో పెట్టుకున్నారు. నువ్వు చేసినటువంటి అవినీతి నీ అహంకారాన్ని అంతమొందించడానికి శివుడు మూడో కన్ను తెరిస్తే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ ధర్మలింగేశ్వర స్వామి కోసం ఈ ధర్మ పోరాటం జరుగుతూ ఉంది. ఈ ధర్మ పోరాటం చేసేటువంటి ధర్మశ్రీ గారికి ఆ శివుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనేటువంటి విషయాలు ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు, ప్రజల అండదండలు ఉంటే ఇటువంటి పోరాటాలు ఎన్నెన్నో చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారనేటువంటి మాట చెప్పడం జరిగింది. అందుకే నో మైనింగ్ జోన్ గా ఈ ప్రాంతాన్ని ప్రకటించాలి.